చిలువురు శ్రీ గుర్రం జాషువా కళానాట్య మండలికి, మేరీ మాతకి, యెహోవా దేవునికి, యేసు ప్రభువుకి, తండ్రి కుమార పరిశుద్ధాత్మం సర్వలోక రక్షకే శ్రీ మరియతనయ దేవా నీదు పాద పద్మములు మము చేరనీయవా. ఓ దయామయా, ఓ దయామయా. జై శ్రీ గుర్రం జాషువా కళానాట్య మండలికి స్వాగతం సుస్వాగతం. స్వాగతమయ్యా శ్రీ యేసుదేవ, స్వాగతమయ్యా కరుణామయుడ, స్వాగతం సుస్వాగతం. నీ దీవెనలే మాకు నిండుగా, నీ శోభలలో సాటి పండుగా. నీ శోభలలో శాంతి పండుగ, అడుగు జాడల వైక మధ్యమున, అడుగు జాడల వైక మధ్యమున. యేసుదేవ స్వాగతం సుస్వాగతం. నీ పద సేవలు మాకు దీక్షగా, నీ చిరునవ్వులు మాకు రక్షగా. నీ పద సేవలు మాకు దీక్షగా, నీ చిరునవ్వులు మాకు రక్షగా. నిరతను నిన్నే మదిలో నిలుపుతూ, నిరతను నిన్నే మదిలో నిలుపుతూ మరించెదము శ్రీ యేసుదేవ. స్వాగతం సుస్వాగతం. స్వాగతమయ్యా శ్రీ యేసుదేవ, స్వాగతమయ్యా కరుణామయుడ, స్వాగతం సుస్వాగతం. స్వాగతం సుస్వాగతం, స్వాగతం సుస్వాగతం. స్వాగతం స్వాగతం స్వాగతం. జై శ్రీ గుర్రం జాషువా కళానాట్య మండలికి, వెలంగిరి మాతకి, యేసు ప్రభువుకి, యెహోవా దేవునికి, శ్రీ బీజేఆర్ యూత్ కుర్రవాళ్ళకి, బీజేఆర్ యూత్ కుర్రవాళ్ళకి, బీజేఆర్ యూత్ కుర్రవాళ్ళకి శ్రీ గుర్రం జాషువా కళానాట్య మండలి వారు సగర్వంగా సమర్పించు ప్రప్రథమ పుష్పాంజలి. రౌడీ రాణా పోలీస్ తృప్తి, రౌడీ రాణా పోలీస్ పృథ్వీ, నటన కుక్కుల మోహన్. దయచేసి యాక్టర్స్ అంతా కిందకి దిగిపోవాలి, పక్కన ఉండండి. ఇప్పుడు డైరెక్టర్ గారికి, డాన్స్ మాస్టర్కి 2 నిమిషాలు సన్మాన కార్యక్రమం, వెంటనే నాటకం బిగిన్ అవుతుంది.
మహానగరంలో మాయగాడు మహానగరంలో. మోదుకూరు గ్రామ ప్రజానీకానికి మేము తెలియజేసినది ఏమనగా, ఈరోజు ఈ నాటకాన్ని మేము ప్రదర్శించడానికి ఎన్నో రకాలుగా శ్రమించి మాకు తోడుగా నిలిచి మాకు ధైర్యాన్ని నింపిన మా డైరెక్టర్ గారు గుత్తికొండ ప్రభాకర్ గారిని, అలాగే మాకు డాన్స్లో ఓనమాలు కూడా రానటువంటి మమ్మల్ని మంచిగా డ్యాన్స్ చేసే విధంగా ప్రోత్సహించి చేసిన తెలంగాణ ముద్దుబిడ్డ తెలంగాణ శ్రీనివాస్ గారికి మేము ముందుగా సన్మానం చేయదలుచుకున్నాం. వాళ్ళని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఈ కార్యక్రమంలో భాగంగా రవీంద్ర గారిని, ఎడ్లూరు రవీంద్ర గారిని, కొండమూది కిరణ్, లంకా నాగయ్య గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా ముళ్ళపూరి రవీంద్ర గారిని గుత్తికొండ ప్రభాకర్ గారికి సన్మానం చేయవలసిందిగా కోరుచున్నాం. అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన తెలంగాణ డాన్స్ మాస్టర్ తెలంగాణ శ్రీనివాస్ గారిని సన్మానం చేయవలసిందిగా ఎడ్లూరు రవీంద్ర గారిని కోరుచున్నాం. అలాగే ఈ కార్యక్రమంలో మాకు తోడుగా నిలిచిన మస్తాన్ గారికి కూడా సన్మానం చేయవలసిందిగా లంకా నాగయ్య గారిని కోరుతున్నాం. ఈ ముగ్గురు వ్యక్తులకి మేము పేరు పేరున మా నాట్య మండలి తరఫున మా నాట్య మండలిలో ఉన్న సభ్యులందరం కలిసి మేము పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. మాకు నాటకం వేయడానికి అన్ని విధాల ఈ ముగ్గురు బాగా సహకరించారు కాబట్టి వీళ్ళని మేము గౌరవించదలుచుకున్నాం. మరికొద్దిసేపట్లో ఈ నాటకం ప్రారంభించబడుతుంది. మీరందరూ డిసిప్లిన్గా ఉండి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుచున్నాం. అలాగే స్టేజ్ మీద ఉన్న ఇతర వ్యక్తులు, స్టేజ్కి సంబంధం లేని, నాటకానికి సంబంధం లేని ఇతర వ్యక్తులు ఎవరైనా ఉంటే దయచేసి కిందకి వెళ్ళి మా నాట్య మండలికి సహకరించి కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం. మరికొద్ది సేపట్లో నాటకం ప్రదర్శించబడుతుంది. హలో, దయచేసి ప్రేక్షకులంతా నిశ్శబ్దం కూర్చొని, ఇప్పటికే చాలా కాలాతీతం అయిపోయింది, క్షమించాలి. మరి సినీ సెట్టింగు లక్ష్మీ గోపి సినీ సెట్టింగ్ గుంటూరు. ఆగండి,
ఒక్కసారి ఇటువైపు చూడండి, స్టేజీకి వెళ్ళి. ఎవరి జంట, ఎవరనుకుంటున్నారా? అమ్మాయి పేరు కవిత, అబ్బాయి పేరు కిరణ్ రాయ్. వీరిద్దరూ ఎంతో అన్యోన్యంగా ప్రేమించుకుంటున్నారు. వీరిద్దరూ, ఈ అమ్మాయి పేరు కవిత, ఈమె చెల్లి పేరు వసంత. ఇద్దరు కవల పిల్లలే. ఇద్దరు ఒకేలాగా ఉంటారు. ఒక ప్రేమ ముందుకు సాగిపోతుందా, మధ్యలోనే ఆగిపోతుందా చూడాలంటే మనం కొంచెం ముందుకు సాగిపోవాలి. కోకిల కోకిలకు అన్నది దేవత నీవని మమతలతో వెల తలుపు తెరిచి ఉంచాను. సఖి సఖి సుఖీ భవా సందేళ్లలో వేచినామని ఓయన్నది. గుండె గుడిలో నిండిపోవా, ప్రేమ గువ్వలాగా ఉండిపోవా. లోకం మనలో గిలిగా, వలకే శుభ దీవెనగా, ఆకాశాలే అంతే వేళ ఆశలు తీరెనుగా. లేచినామని అన్నది. వారు కండతో వీలు నామా, వీలు చూసి ఇవ్వు చాలు బామా. మనమే ప్రేమికులం, కాలాన్ని ఆపగలం, కలవన్నీ తీరే కమ్మని క్షణమే కన్నుల ముందుందమ్మా. కోకిల కోకిలకు అన్నది దేవత నీవని మమతలతో వెల తలుపు తెరిచి ఉంచాను. జై భవ కోగిలలో
సఖి సఖి సుఖీ భవా సందేళ్ళలో. మరి వీరి ప్రేమ ఇలాగే కొనసాగుతుందా, మధ్యలోనే ఆగిపోతుందా అంటే మనం కొంతసేపు వేచి చూడాల్సిందే. ఇప్పుడు జస్టిస్ గౌతమ్ గారి కుమారుడు ఈరోజు వాళ్ళ స్కూల్ యానివర్సరీ. ఆ యానివర్సరీకి వాళ్ళ యొక్క పేరెంట్స్ని ఆహ్వానించడం జరిగింది. కమ్ టు ది డయాస్. పృథ్వీ కమ్ టు ది డయాస్. ఈరోజు స్కూల్ యానివర్సరీ. ఈ బాబు మన జస్టిస్ గౌతమ్ కుమారుడు చిన్నవాడు, అలాగే పెదబాబు ప్రతాప్, వీరిద్దరు అన్నదమ్ములు. అలాగే మరి స్కూల్ నుంచి వచ్చిన పిల్లలందరూ రండి బాబు, రండి రండి రండి, మొత్తం రండి, స్టేజీలోకి రండి అయ్యా, రండి. అరే రారా బాబు, కూర్చోటానికి వచ్చావా? రాయా బాబు, రండి. మరి ఈ కుర్రవాడు ఈ యానివర్సరీ సందర్భంగా ప్రతి ఒక్కరు కుర్రవాళ్ళు అంతా విద్యార్థులందరూ కూడా మన వాడిని ఎన్నుకోవడం జరిగింది. చక్కని పాట డ్యాన్సు ఆడవలసిందిగా మరీ కోరుతున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇంకెట్టి చోరైరా పోరాడెట్టి పోరైరా, నీలో ఆరు నూరైరా మందల్లోంచి వేరైరా, అయ్యం పీకి మారైరా సిగ్గుంటే సీరైరా, చెక్కొట్టేట్టి పేరైరా, నీ రాక చూసి లోకం చేసే హోరై 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 రారా, రై రై రారా రై రై రారా, అడ్డే లేని దారై రారా, రై రై రారా రై 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 రారా, అడ్డే లేని తీరై రారా, పెరుగ్గా పెరుగ్గా ఇరుగ్గా ఇరుగ్గా పాతేసుకోపోయలా నిన్నే నీలో పడా, ఏ పాచికే నువ్వు పాపబడిపోతురా. నిన్నటిలాగే రేపున్నదంటే ఈ రోజంతి కేవరే, నీ అయ్య వడ్డీ నీ బిడ్డ కడితే నువ్వేమి పొడిచావరే, మొత్తంలో తలపించేటట్టయితే మొలతాడెందుకు కట్ట పెంచేసే, నువ్వు మొత్తం రక్తం మార్చుకుని వచ్చేసాయి, రై రై రారా రై రై రారా, అడ్డే లేని దారై రారా.
దొరకాలి రోయ్ మాటనుకోయ్ గెలుపట్టే వెలుగోయ్ గెలుపై నువ్వు వెలగాలి రోయ్ అంటే గుండె నీలో లేదంటే కాలు చెయ్యి ఉన్నా లేనట్టే నీకు నెగ్గే దేశం అర్థం కానట్టే రై రై రారా రై రై రారా అంటే లేని కారై రారా రై రై రారా రై రై రారా అంటే లేని రై రారా పెరుక్క పెరుక్క ఇరుక్క ఇరుక్క పాతేసుకోయలా నిన్నే నీ లోపల ఏ పాటికేళ్ళకే నువ్వు బాధపడిపోకురా బాబు అక్కడే ఉండు. మరి ఈ కుర్రవాడు ఈ యానివర్సిటీకి చాలా చక్కగా పాడాడు, ఆ డ్యాన్స్ కూడా చాలా చక్కగా ఆడారు. మెనీ మెనీ థ్యాంక్స్ అయ్యా. మీ తల్లిదండ్రులకి చెప్పు బాగా ఇంకా 2-3 పాటలు నేర్చుకొని వచ్చే సంవత్సరం నాటకానికి మళ్ళీ మనమే. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. అయ్యా, నా పొలాన్ని వాడు ఆక్రమించుకున్నాడు అయ్యా. అయ్యా, మీరు ఎలాగైనా కోర్టులో వాదించి నాకు న్యాయం చేయండి ప్రభు. అయ్యా, పేదవాడిని అయ్యా, తిండికి లేని వాడిని అయ్యా. అలాగే నీకు తప్పకుండా న్యాయం చేస్తాను. అయ్యా నమస్తే అయ్యా. నందాలయ్యా, ఉంటానయ్యా. ఓకే, మంచిది. వసంత, వసంత, వస్తున్నానండి. టీ తీసుకురా. అలాగేనండి. ఏమండి, పొద్దుపోతుందండి. టైం 9 గంటలు అవుతుంది. ఎప్పుడు ఫైళ్ళు, కేసులు, కోర్టులు తప్ప మీకు పెళ్ళం ధ్యాసే లేదండి. ఏమిటి వసంత? పొద్దుపోవటం ఏమిటి? పిల్లలు నిద్రపోవటం ఏమిటి? అసలు విషయం ఏమిటో ముందుగా చెప్పు. మీ మగవాళ్ళంతా ఇంతే. ఉదయం చెప్పిన మాటలు సాయంత్రానికి మర్చిపోతారు. మరి 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 ఈరోజు ఈరోజు పొండి, మీరన్నీ మర్చిపోతారు. ఈ రోజు మన పెళ్లి రోజు కదండి. పిచ్చి వసంత, ఈ రోజు ఎలా మర్చిపోగలదు? ఈ రోజేగా, ఈ
ఈ వసంత నా జీవితంలో వసంతాలను కురిపించిన రోజు. కాకపోతే మీ నోటి వెంట వినాలని అలా అన్నాను. బై మన పెళ్లి రోజు నీకు ప్రజెంటేషన్ కూడా తెచ్చాను. ఏం తెచ్చారండి? ఆశ, నీవే చెప్పాలి. లేదండి, మీరే చెప్పండి. కోర్టు నుంచి వస్తూ నీకు వజ్రాలహారం తెచ్చాను. ఏదండి, ఎక్కడుందండి? హారమునగానే ఎంత ఆశ, ఆడబుద్ధి పొందించుకున్నావు కాదు. ఏ భార్య అయినా తన భర్త తెచ్చింది సంతోషంగా స్వీకరిస్తుందండి. సపోజ్ మేము 5,000 రూపాయలు పట్టు చీర కొనుక్కున్నాం అనుకోండి, మీరు 500 రూపాయలు పెట్టి సాదా చీర తెచ్చినా అది మేము సంతోషంగా స్వీకరిస్తామండి. అదే మాకు విలువ అండి. కోర్టు నుంచి వస్తూ నీకు వజ్రాలహారం తెచ్చి బీరువాలో పెట్టాను. వెళ్ళి తీసుకుంటా. అలాగేనండి. వసంత, అలాగే పువ్వులు కూడా తీసుకుంటా. అలాగేనండి. ఎంత బాగుందండి. నీకంటే బాగుందా? మీ చేతులతోనే పెట్టండి. అలాగే. ఏమండి, నన్ను ఆశీర్వదించండి. నీ స్థానం అక్కడ కాదు, ఇక్కడ. మీరు నా భర్తగా లభించడం నేనేదో జన్మలో చేసుకున్న పుణ్యం అండి. జన్మ జన్మలకి మీరే నా భర్త కావాలండి. వసంత, మన పెళ్లి రోజు నీకు ప్రజెంటేషన్ తెచ్చాను కదా, మరి నీవు నాకేమిస్తున్నావు? ఏం కావాలో చెప్పండి. అడిగితేనే ఇస్తావా, అడుగు. లేకంటే ఇవ్వవా? చెప్పకుండా ఎలా తెలుస్తుందండి? అదే నువ్వు నీ తీయని పెదవులపై చిన్న ముక్కు. చెప్పండి. వసంత, ఇది మల్లెల మాసం బలపుల వరం ప్రేమకు స్థిరం ప్రాయం మదనుడి సాయం కోరిన తీయం ఈ మల్లెల మాసంలో చెలి కమ్మలలో తల్లి కోయిలలా సిగురాకులు వసంతమిక వచ్చెనులే వయసునులి వెచ్చనలే విససలిక కన్నులులే మనసులిక వెన్నెలలే పాపలు కాగదలే వీడదలే ఒక జావలిరా శుపైక మించినలే
కన్నులు కన్నులు గీటే శుభోదయంలోనే పిలుపులు ప్రియా ప్రియా రావాలే పొరుగొరు పిదవులు చప్పుడే కడిమిన మొక్కులు ఇప్పుడే అడగక తప్పదు అప్పుడే అడిగిన సొగసులు గుప్పెడు గంటలు మ్రోగిన ఉలుకు ములు గుచ్చుకుని గలువరవిచ్చినులే చెరుపు వాళ్ళ కన్నులలో నివడి కళ వచ్చినులే హంసలు మోసుకు వచ్చిన నీవేలే పంపిన కాసిన సొంపుల రేవి నీవేలే ప్రేమకు పాటలు నీపిన పల్లవి నీవేలే పూసిన ఆశల పువ్వుల పల్లకి నీవేలే ఉడి భుజమదరెను గుర్తుగా శుభ శకునములకు గుర్తుగా ఉరిమిన చాటున మొగ్గల కడిమిన నీన సిక్కిలా చెడి చూపులనే గాలింపులలో జల్లించకు మన్మదమల సకవాకులనే ప్రియాది దాటవలే ఇది మల్లెల మాసం మలపుల వరం ప్రేమకు తీరం సాయం మదనుడి సాయం కోరిన నీయం చెలి కొమ్మలలో తొలి కోయిలలా సిగురాకులో ఇలలు వసంతమిక వచ్చినులే వయసునులు వెచ్చనలే జపే ఒక జావడిగా చుపై కమించినలే నువ్వు వెళ్ళి పడుకో నాకు అక్క పెళ్లి ఫైలు ఏమిటండి ఆ ఫైలు? ఆ కేసు పద్మముఠ నాయకుడు భగవాన్ దాస్ కాళిదాస్ వాళ్ళు పెద్ద క్రిమినల్ పెట్టుకొని చేసే అరాచకాలకు అక్రమాలకు అర్థం లేకుండా పోతుంది. అలాంటి నరరూప రాక్షసులతో మీకెందుకండి? వాళ్ళు అసలే రక్తం తాగే రాక్షసులండి. ఇంకొక్కసారి నా ముందు అలాంటి పిరికి మాటలు మాట్లాడకు. వాళ్ళు కొమ్ములు తిరిగిన మనగాళ్ళైనా రక్తంతో రాక్షసులైనా తప్పు చేసిన వాడు ఎంత మనగాడైనా న్యాయస్థానం ముందు ఏమండి అది కాదండి. ఏది కాదు వసంత, ఎవరికి వారు మనకెందుకులని ఊరుకోబట్టే వాళ్ళ అరాచకాలకు అంతం లేకుండా పోతుంది. చూడు వసంత, స్వార్థపరులుగా సస్తూ బతుకున్న కంటే స్వార్థపరులుగా ఒక్క నిమిషం బ్రతికిన ఆ బ్రతుకుతో పరమార్థం ఉంటుంది. చట్టానికి న్యాయానికి జరిగిన ఈ సమరంలో, ధర్మానికి రక్తానికి జరిగిన సంగ్రామంలో కడుపు తీపికి కట్టుబడని తీర్పు, కన్నీటికి కరిగిపోనిది తీర్పు. ఇది ఆ దైవమే ఇచ్చిన తీర్పు. అబ్బా 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 I am in the hands of law. Anything happens, it's not my fault.
కఠినమైనది ధర్మం, కళ్ళు లేనిది న్యాయం, మనసు లేనిది చట్టం, మనిషి జన్మకిది కర్మం. కఠినమైనది ధర్మం, కళ్ళు లేనిది న్యాయం, మనసు లేనిది చట్టం, మనిషి జన్మకిది కర్మం. న్యాయమూర్తిగా నేనున్నప్పుడు, న్యాయస్థానం నాదైనప్పుడు నాకు మీరు లేదు. నేను కాదు, నేను కాదు, ఇది ఆ దైవమే ఇచ్చిన తీర్పు. తప్ప తప్ప No! సత్యం కోసం హరిశ్చంద్రుడు సతీసుతుల నడవాసినది. గర్భవతిని సీతమ్మను రాముడు కారడవికి పంపించినది. కన్న తల్లినే కాదని కర్ణుడు రాజత్యాగం చేసినది. కన్న కొడుకునే కాదని నేని కన్నీటిని దిగబెంగుతున్నది. ఎందుకోసం దహించిన అది ధర్మం కనుక, సహించాలి అది సత్యం కనుక. కృషించిన నశించిన అది న్యాయం కనుక, న్యాయమే నా దైవం కనుక. చట్టానికి న్యాయానికి జరిగిన ఈ సమరంలో, ధర్మానికి రక్తానికి జరిగిన సంగ్రామంలో, కడుపు తీపికి కట్టుబడని తీర్పు, కన్నీటికి కరిగిపోనిది తీర్పు. ఇది ఆ దైవమే ఇచ్చిన తీర్పు. ఏమండి, నన్ను క్షమించండి. ఇంకెప్పుడు మీకు ఇలాంటి పిరికి మాటలు చెప్పనండి. ఆ దుర్మార్గుని వదిలిపెట్టొద్దండి, ఉరి తీయాలండి. అలాగేనండి. కాళిదాస్ వీడు ఈ సిటీలో పెద్ద రౌడీ. వీళ్ళిద్దరు అన్నదమ్ములు. పెద్దవాడు భగవాన్ దాస్, ఈ చిన్నవాడు కాళిదాస్, మూడోవాడు ప్రేమదాస్. ఈ జస్టిస్ గౌతమ్తో పని ఉండి వచ్చాడు. ఆ పని నెరవేరుతుందా లేదో చూడాలి. నమస్తే. ఎవరు? దాస్, కాళిదాస్, ఈ ఆల్ ఇండియా సైక్లింగ్ సామ్రాజ్యానికి అధిపతిని, ఇక్కడి సామ్రాజ్యానికి దళపతిని. మిస్టర్, నువ్వు ఈ చీకటి సామ్రాజ్యానికి అధిపతివే కావచ్చు, కానీ ఇక్కడికి ఎందుకు వచ్చావు? చెప్తాను జస్టిస్ గౌతమ్. నా పేరు నీకెలా తెలుసు? నీ పేరేమిటి? నీ చరిత్ర మొత్తం తెలుసు. ఈ సిటీకి కొత్తగా వచ్చిన జస్టిస్. నీకు నెలకు 1 lakh సాలరీ. నీ భార్య పేరు వసంత. నీకు 2 కుమారులు. వాళ్ళు ఆదిత్య రెసిడెన్సీ స్కూల్లో చదువుతున్నారు. చాలా ఇంకేమైనా? మిస్టర్, నా గురించి, నా కుటుంబ విషయాల గురించి నీకనవసరం. అసలు
నువ్విక్కడికి ఎందుకు వచ్చావో చెప్పు. నేను ఎందుకు వచ్చానో చెప్పే ముందు నీకు ఒక విషయం చెప్తాను, విను. ఏమిటది? ఈ సిటీలో ఎవడి మూమెంట్ కి స్పాట్ పెట్టాలన్నా, ఈ సిటీలో ఎక్కడ అల్లజడులు సృష్టించాలన్నా, అధికార పార్టీని ఉన్న పలంగా దించాలన్నా, అధికార పార్టీని సింహాసనం ఎక్కించాలన్నా, సీఎం ని పిఎం గా చెయ్యాలన్నా, పిఎం ని సీఎం గా మార్చాలన్నా, ఉన్న పలంగా దేశ రాజకీయాల్ని ఆరుమారు చేయగల సమర్థవంతుడు ఈ కాళిదాస్. అలాగైతే ఇక్కడికి ఎందుకు వచ్చావు? మొన్న రాత్రి నల్లమల్లాడులో వెళ్తున్న 4 రాలీరు ఇన్స్పెక్టర్ సూర్య అంటే నీ బావమరిది పట్టుకున్నాడు. మాకు విషయం తెలిసేసరికి కేసు ఎఫ్ఐఆర్ చేశాడు. మేమేమిటో, మా పవర్ ఏమిటో, మేమెంత కిరాతకులమో తెలియకుండా అనవసరంగా మా విషయం తలదూర్చాడు. దానికి సంబంధించిన కేసు ఫైలు త్వరలో నీ కోర్టులో హాజరుపరచగలరు. అందుకని నీ బావమరిది తెలుసో తెలియకో చేసిన తప్పుని నువ్వు సరిదిద్దాలి. అంతకు మించి ఇంకొక మాట మాట్లాడావా గౌతమ్ లేరా? జస్టిస్ గౌతమ్. న్యాయస్థానం అంటే ఏమనుకుంటున్నారు? న్యాయం అంటే మీ దృష్టిలో రోడ్డు మీద అమ్ముకునే బొమ్మ కాదురా, డబ్బులిచ్చి కొనుక్కోవడానికి. న్యాయమూర్తి అంటే మీ ఇంట్లో పనిచేసే కిరాయి గుండా కాదురా, నేను చెప్పినట్టు చేయడానికి. మిస్టర్ గౌతమ్, ఈ ఏరియాకి ఏ ప్రభుత్వ అవసరం వచ్చినా మా చెప్పు చేతల్లో ఉంటాడు, మా అడుగు జాడల్లో నడుస్తాడు. లుక్ మిస్టర్ కాళిదాస్, మీరేమిటో మీ బ్రతుకులేమిటో నాకు బాగా తెలుసు. మిమ్మల్ని ఊరికమ్మ ఎక్కించే వరకు ఈ నిద్రపోవడం చేసుకో. మిస్టర్ గౌతమ్, నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? తెలుసు. ఈ సిటీలో పెద్ద మనుషులా చలామణి అన్యాయంగా ప్రజలను భయపెడుతూ, ప్రభుత్వానికి దొరకకుండా అడవిలలో జంతువులను చంపి వాటి చర్మాలతో వ్యాపారం చేస్తూ, గంధపు చెట్లు, తేకు వృక్షాలను నరికి సొమ్ము చేసుకుంటూ, ప్రభుత్వానికి దొరకకుండా గప్పు తిరుగుతున్న నరరూప రాక్షసులని తెలుసు. మేమేమిటో, మా పవర్ ఏమిటో, మేమెంత కిరాతకాలంలో తెలిసి కూడా నువ్వు మా విషయంలో తలదూరుస్తున్నావు. నీ తల 1000 ముక్కలవుతుంది. కొమ్ములు తిరిగిన మనగాడువైనా లేక రక్తం తోగే రాక్షసులైనా, తప్పు చేసిన వాడు ఐఏఎస్ ఆఫీసర్ అయినా, తప్పు చేసిన వాడు ఎంతటి మనగాడైనా సరే న్యాయస్థానం ముందు తల వంచి తీరాల్సిందే. మిస్టర్ గౌతమ్, పులి నోట్లో తల దూరిస్తే అది నీ రక్తం తాగుతుంది. నేను పులి కంటే అతి భయంకరమైన మనుషులు. ఏమిటా బెదిరిస్తున్నావా? నువ్వు బెదిరిపోవడానికి ఇది పిరికి గుండె కాదురా. రే, ఈ గౌతమ్ అంటే న్యాయానికి ప్రతిరూపం, న్యాయానికి సింహ స్వప్నం, నిజాయితీని నిలబెట్టడానికి, ప్రాణాలైనా ఇవ్వడానికి వెనుకాడని గుండె ధైర్యం కలవాలి. మరొక్కసారి ఈ ఇంటి గుమ్మం తొక్కావంటే నీకు నడవడానికి 2 కాళ్ళు లేకుండా చేస్తా. రే గౌతమ్, నీకు 24 అవర్స్ టైం ఇస్తున్నాను. ఈలోగా నీ మనసు మార్చుకో, లేదంటే నువ్వు జీవితాంతం బాధపడుతుంటుంది. బీ కేర్ఫుల్. రే పోరా, ఇలాంటి చెంచేగాలను నా సర్వీస్ లో ఎంతో మందిని చూశాను. ఏమిటన్నయ్య?
బడికి వెళ్ళలేదా? అవునమ్మా, నేను రోజు ఇక్కడికి రావటం ఇది ఒక డ్యూటీ అయిపోయింది. నీకెందుకన్నయ్య శ్రమ? రాసి ఇక్కడే ఉండి చదవడానికి ఎందుకు వెళ్ళావు? చూడమ్మా వసంత, ఇంట్లో నేను మాత్రం ఒంటరిగా ఎలా ఉండగలను? మీ వదిన జ్ఞాపకాలు ఇంకా ఈ బంగారు రాసే కదమ్మా. నా బాధల్లా ఈ చిట్టి తల్లి గురించే కదమ్మా. అన్నయ్య దానికేమి, చక్కగా చదువుకుంటుంది. అన్నట్లు మాటల్లో పడి మర్చిపోయాను, బావగారు ఇంకా నిద్ర లేవలేదమ్మా. లేవలేదన్నయ్య. ఏ సూర్య, ఎంతసేపు అయింది వచ్చి? ఇప్పుడే బావగారు. ఆ కాళిదాస్ భగవాన్ దాసును అరెస్ట్ చేసావా? లేదు బావగారు, నిన్న మీరు కోర్టులో ఇచ్చిన వారెంటీ తీసుకొని నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వాళ్ళు ఇంట్లో లేరు, అండర్ గ్రౌండ్ లో ఉన్నారని ఇన్ఫర్మేషన్ అందింది. సూర్య, ఆ కాళిదాస్ భగవాన్ దాసును అరెస్ట్ చేసి న్యాయస్థానంలో నిలబెట్టు. తర్వాత విషయం నేను చూసుకుంటాను. బావగారు, వాళ్ళు 7-14 లోకల్లో దాగి ఉన్నా అరెస్ట్ చేసి న్యాయస్థానం ముందు నిలబెడతాను. సరే, అలాగే. సరే బావగారు, వెళ్ళొస్తాను. రాణి, నువ్వు ఇంకా నా కలలో దేయమై ఉన్నావు. హాయ్. హాయ్. నీకోసమే ఎదురు చూస్తున్నానండి. ఎందుకు? మీరు ఈ సిటీకి కొత్తగా వచ్చిన ఎస్ఐ అంటగా? అవును. నీతికి నిజాయితీకి మారు పేరంటగా? అవును. నీకోసం. అవునా? అలాగా? సంతోషంతో నేను సయంగా కవింతలో నేనుంటా కవుల ఏడు కొసేయరా 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 వల్లభాన వల్లభ కొంచెం మెల్లగా ఎదగిల్లవా వల్లభ నిజ వల్లభ నా కంటికే వరమీయవా వేడి చినుకు రాలిందంటే ఎంతో హాయి సుఖం
ఊపిరంతా నీ పల్లె తాకి ముద్దె పెట్టి నన్ను మీటు సగం పైనుంచే ఆ కామావేశం చిరకాల వరం మాత్రం కాదు అది ఎదలో చిన్న గుడి దీపం గుణమేలే మనకాధారం నన్ను వదపున నిలిపితే మనసుకు మనసును కలిపే విడిగా అది పడదని వలదని అనుకొని నాటకం ఆడా వల్లభా వల్లభా మారిపోయా నీ మోసపోయా చల్లగాలి తాకి ఇలా విషం నన్ను చుట్టేస్తే అల్లాడిపోయా వాయుగుండం అన్ని కమ్ముతున్నా అప్పుడు నువ్వు నావంటే పర్వాలమై కాదేరా FF Play by USB Drive. నాగదిలో ఉన్న వర్ణచిత్రం వింత వింతలే ఈ ప్రత్యక్షం మరి తరగదు జరగదు ఒకరికి ఒకరు కవునా ఎవరు ఎడవిడది ఎరుగను పల్లకిలో కొంచెం మెల్లగా ఎదగిల్లవా వల్లభా నిజ వల్లభా నా కంటికే వరమీయవా పడుచు కన్ను మూసిన పాప నిన్ను చేరులే ముసులెన్ని సాగిన సంతోషంతో ముగిసలున్నా కవింతలో పొందేనుకున్నా కౌగిలయ్యను కొసయ్యన 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 వల్లభా కిల్లవా మెల్లగా వల్లభా నిజ వల్లభా నా కంటికే వరం నీయవా ఏం చేస్తున్నావు రామయ్య? ఎన్ని కేకలు వేయాలి? సరే గాని కామాక్షిని వెళ్ళి కూరగాయలు తీసుకురామని చెప్పు. ఎందుకు రామయ్య? సరే వనజాక్షి ఏం చేస్తుంది? సరే నువ్వు వెళ్ళి కూరగాయలు తీసుకొని రా. వెళ్తూ వెళ్తూ కామాక్షికి డబ్బులు ఇచ్చి హాస్పిటల్లో చూపించమని చెప్పు వాళ్ళ నాన్నకి.
గింతలకడి గింతలకడి గుమ్మ ఓ గుమ్మ మనసే దోసుకుపోయి. ఈయన కోర్టుకెళ్ళి ఇంకా రాలేదు, చాలా టైం అవుతుంది. ఇంట్లోనే ఉన్నావా? వసంత షర్టు బటన్ తెగింది, సూది దారం తీసుకురా. అలాగేనండి. ఏమిటో ఈ ఆడవాళ్ళు, ఆడవారి మాటలకు అర్థాలే వేరన్నారుగా. ఏమండి ఏమిటండి? ఏమండి, మిమ్మల్ని ఒకటి అడుగుతాను, కాదనరు కదా? ఏమిటో చెప్పండి. అదే పిల్లలకు సెలవులు ఇచ్చాక కాశ్మీర్ లో ఉన్న మా అక్క వాళ్ళ ఇంటికి తీసుకెళ్తా అన్నారు కదా? తీసుకెళ్తానన్నాను, కానీ కానీ ఏంటండి? అబ్బా, అయ్యో, గుచ్చుకుందా నా మతి మండ? ఇంత చిన్నదానికి ఇంత కంగారు పడుతున్నావు ఏమిటి? గుచ్చుకున్నది మీ హృదయంలో అయినా నొప్పి నాదే కదండి. వసంత, నా ప్రాణమా సుస్వాగతం, నీదేశమా ఈ జీవితం. అనురాగమా అభినందనం, అనుబంధమా శుభవందనం. నీకోసమే పుట్టానని నా ఊపిరన్నది, నాటికి విడిపోమని చెప్పాలనున్నది. మరెప్పమాలను ఆ మాటే మనస్సు వింటుంది. పదే పదేదని మాటే స్మరిస్తూ ఉంటుంది. గరిగ పరిసం గరిగ పరిసం గరిగమప గరిగమప గరిగ పరిసం గరిగ పరిసం గరిగమప గరిగమప. నదువి నిలవదుగా ఇన్నెలగా నువ్వు నవ్వుతుంటే, చెదరదుగా నాగతగా నువ్వు చింతనింటే. చలికాలం రాదుగా వెచ్చనైన కోగిలికి, చిగురు రాలుదుగా వెచ్చనైన ఆశలకి. ప్రేమే పందిరై బతుకో విరబోసేలా. మరొక్క మారను ఆ మాటే మనస్సు వింటుంది. రూపమేద నీ మాటే స్మరిస్తూ ఉంటుంది. గరిగ పరిసం గరిగ పరిసం గరిగమప గరిగమప గరిగ పరిసం గరిగ పరిసం గరిగమప. నా ప్రాణమా సుస్వాగతం, ఇది సుమా జీవితం. శనలు 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 శనలు.
నడిపినవా నిన్ను చేరుకోదా తడబాటి నిలకనగా నీ నడక నన్ను విసిగిరాదా సంతోషం తీర్చగా ముద్దు వాస చేస్తున్నా సంతోషం సాక్షిగా మూగ భాష వింటున్నా నీలో నీలమై నీవే నీవనిపించేలా మరెక్కమాలను ఆ మాటే మనస్సయింటుంది అది పదేరని మాటే స్మరిస్తూ ఉంటుంది నా ప్రాణమా సుస్వాగతం నీవే సుమా ఈ జీవితం నీకోసమే పుట్టానని నా ఊపిరన్నది ఈ నాటికి విడిపోమని చెప్పాలనున్నది మరెక్కమాలను ఆ మాటే మనస్సు వింటుంది పదే పదేదని మాటే స్మరిస్తూ ఉంటుంది గరిగ పరిస గరిగ పరిస గరిగ మత గరిగ మత గరిగ పరిస గరిగ పరిస గరిగ మత గరిగ మత ఏమండి ఈ రోజు మీరు చాలా అందంగా ఉన్నారండి. ఏమిటి వసంత, నీకంటే అందంగా ఉన్నానా? కాదండి, ఈ షర్ట్ లో మీరు చాలా అందంగా ఉన్నారండి. ఏమిటండి ఈరోజు కాకా బాగా పట్టేస్తున్నారే? కాకా పట్టడం కాదండి, అదే కాశ్మీర్ లో ఉన్న మా అక్క వాళ్ళ ఇంటికి తీసుకెళ్తా అన్నారు కదా. చూడు వసంత, ఈ రోజు లేక రేపు మీ అన్నయ్య సూర్య ఆ కాళిదాస్ భగవాన్ దాస్ అరెస్ట్ చేసి న్యాయస్థానంలో నిలబెడతాడు. వాళ్ళకి సంబంధించిన త్వరలో కోర్టులో హాజరుపరచబోతున్నారు. నా కేసుకు సంబంధించి నాకు ముఖ్యమైన పని ఉంది, నాకు రావడానికి కుదరదు వసంత. వాళ్ళు పెద్ద స్మగ్లర్స్ అండి, వాళ్ళకు అంతర్జాతీయ దొంగల ముఠాతో సంబంధం ఉందండి. రాత్రి ఆ కాళిదాస్ గాడు నన్ను ఆ కేసును తారుమారు చేసి తీర్పును తనకు అనుకూలంగా ఇవ్వమని హెచ్చరించి వెళ్ళాడు. ఏమండి, ఆ దుర్మార్గులు ఎక్కడ అడుగు పెడితే అక్కడ శ్మశానంగా మారుతుందండి. టీవీల్లోనూ వార్తల్లోనూ విన్నానండి. చూడు వసంత, ఆ దుర్మార్గులు మనల్ని ఏమీ చేయలేదు. మీ అన్నయ్య సూర్య వాళ్ళని అరెస్ట్ చేస్తాడు. వాళ్ళు ఎక్కడున్నా మీ అన్నయ్య అరెస్ట్ చేసి తీసుకొచ్చిన తర్వాత వాళ్ళని ఉరికమ్మ ఎక్కిస్తాను. అయ్యో నా మతి మండ, ఐజీ గారి భార్య కూతురు నిశ్చితార్థమని ఇద్దరిని రమ్మని పిలిచిందండి, వెళ్దామండి. లేదు వసంత, నాకు రావడానికి వీలు పడదు. వెళ్ళిరా. అదే మీరెప్పుడు ఇంతేనండి, ఇద్దరు వెళ్తే బాగుంటుందని అనుకున్నానండి. అలాగే సరేలే, నేనే వెళ్ళొస్తానులే. అలాగే, త్వరగా రా. స్టైలే ఇలా ఎదిగానే నీ అంతలా ఎవరైనా సలామనేలా అడుగడుగు ఒకేలా నడవనుగా ఏ వేళ ఎవరు నన్ను హించేలా నీ వల విసిరితే విలా విలా నీ నల కదిలితే హలా గులా. మై నేమ్ ఇస్ బెల్లా, బిఫోర్ బెల్లా ఒకటే సైన్యంలా వచ్చారిల్లా. మై నేమ్ ఇస్ బెల్లా, బిజలి బెల్లా మెరుపే మనిషి అయితే ఉంటాదిల్లా. గుడ్ మార్నింగ్ జస్టిస్.
మార్నింగ్. అవును, గౌతమ్, నేను ముందు నా పేరు తెలుసుకునే ముందు నేను ఎలాంటి వాడినో తెలుసుకో. ఆ రాముడిలా ధర్మం చేస్తా, కృష్ణుడిలా మాయ చేస్తా, శివుడిలా నాట్యం చేస్తా, ఆ జీసస్ లా శాంతి సందేశాన్ని పాటిస్తా. ఫైనల్ గా ఆ బ్రహ్మ రాసిన రాతను మార్చి నా రాతను నేను రాసుకుని విశ్వరూపం నట విశ్వరూపాన్ని దాస్ భగవాన్ దాస్ ని అందరూ నన్ను భగవాన్ అని పిలుస్తారు. ఓ, ఆ కాళిదాసు నువ్వే, భగవాన్ దాస్ నువ్వేనన్నమాట. నీ తమ్ముడుకు బుద్ధి చెప్పి పంపానే, మరలా నువ్వెందుకు వచ్చావు? నేను రాకుండానే ఎంతటి అసాధ్యాన్నైనా సాధ్యం చేయగల సమర్థుడు నా తమ్ముడు కాళిదాస్. కానీ నీ విషయంలో నేను రాక తప్పలేదు. చూడు మిస్టర్, నేనన్న లాంటి వాడిని కాదు. నాకంటూ కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి. అసలు నువ్వెందుకు వచ్చావో సూటిగా చెప్పు. చూడు గౌతమ్, సూటిగా చెప్తాను విను. నాకు 100 లారీలు ఉన్నాయి. వాటిలో కొన్ని గంధపు చెక్కలు, మరికొన్ని వాటిలో గంజాయాకులు రవాణా చేస్తుంటాయి. వాటి గురించి ఈ సిటీలో ఉన్న పోలీసులందరికీ తెలుసు. తెలిసినా ఎవడు పట్టించుకోడు. ఎందుకంటే ప్రభుత్వం వాళ్ళకి 60,000 జీతం ఇస్తే నేను 3 లక్షల మామూలు ఇస్తుంటాను. ప్రభుత్వం వాళ్ళకి బోనస్లు ఇస్తుంటే నా రెస్టారెంట్ లో వాళ్ళ టేస్ట్ కు తగ్గట్టు కల్చరల్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేస్తాను. నీ టేస్ట్ ఏంటో చెప్పు, ఇచ్చి పడేస్తా. అదేనయ్యా నా వంశీ కూడా. నేనెంత జీతం తీసుకుంటాను అంతే పని చేస్తాను. తప్పు చేసిన వాడు ఐఏఎస్ ఆఫీసర్ అయినా లేక ఐపీఎస్ ఆఫీసర్ అయినా, వాడికి పొలిటికల్ పవర్ ఉన్నా లేక రౌడీజం పవర్ ఉన్నా, వాడు ఎంతటి గొప్ప పొజిషన్ లో ఉన్నా, ఎంతటి మనగాడైనా తప్పు చేసిన వాడు న్యాయస్థానం ముందు తల వంచి తీరాల్సిందే. మిస్టర్ గౌతమ్, జస్టిస్ గౌతమ్ న్యాయస్థానం అంటే ఏమనుకుంటున్నారా? న్యాయస్థానం అంటే రోడ్డు మీద అమ్ముకునే బొమ్మ కాదురా, డబ్బులెత్తి కొనుక్కోవడానికి. న్యాయమూర్తి అంటే ఈ ఇంట్లో పనిచేసే కిరాయి గుండా కాదురా, మీరు చెప్పినట్లు నడుచుకోవడానికి. మైండ్ ఏ గౌతమ్, మీ చీకటి వ్యాపారాలు అక్రమాల గురించి నాకన్నీ తెలుసు. మిమ్మల్ని తప్పక ఉరికంబు ఎక్కించే వరకు ఎత్తనబోడరా ఈ జస్టిస్ గౌతమ్. రే గౌతమ్, ఈ సిటీలో నా దారికి అడ్డు వచ్చిన వాడిని నడి రోడ్డు మీద అడ్డంగా నరికిన. అయ్యో, ఏమిటి దౌర్జన్యం! ఎవరు అడగరేటి అని అడిగే దమ్ము ధైర్యం ఏ ఒక్కడికి లేదు. ఎందుకంటే ఈ చేత్తో ఎంతో మంది పోలీస్ ఆఫీసర్ల మెడలు వంచాను, చేత్తో ఎంతో మంది న్యాయమూర్తుల నోర్లు మూయించాను. నీకన్నా ముందు వచ్చిన ఆఫీసర్ అడుగు, మన గురించి చెప్తాడు. నేను న్యాయస్థానం ముందు నిలబడితేనే న్యాయస్థానపు పునాదులు పోతాయి. నేను న్యాయస్థానంలో అడుగు పెడితే న్యాయమూర్తి లేచి నిలబడి నమస్కారం చేస్తాడు. నన్ను శిక్షించే దమ్ము ధైర్యం ఏ పోలీస్ ఆఫీసర్కి లేదు, ఏ న్యాయమూర్తికి లేదు. ఒకవేళ నన్ను శిక్షించడానికి ప్రయత్నిస్తే వాడు బ్రతికి బయటపడలేడు. ఒకవేళ బయటపడినా వాడు వికలాంగుల లిస్ట్ లో చేరాల్సిందే. చూడు మిస్టర్ భగవాన్ దాస్, 100 కొట్టంటున్న రాబందు కూడా ఒక్క గాలి వానలు తెచ్చినట్లు శిశుపాలడంతమైనట్లు నీవు చేసే అన్యాయాలు, అక్రమాలు, నీ చీకటి వ్యాపారాలు బయటపడిన రోజున ఈ ప్రజలే నిన్ను పిచ్చి కుక్కలను కొట్టినట్టు కొడతారు. నీకు ఈ దాసం ఉన్న ఏ పోలీస్ అధికారులు ఉన్నారో వాళ్ళు నడి రోడ్డు మీద నీకు సంఖ్యలు వేసి తీసుకెళ్లిన రోజున అప్పుడు తెలుస్తుంది ఈ న్యాయస్థానం విలువేమిటో, ఈ న్యాయమూర్తి పవర్ ఏమిటో. షట్ అప్ మిస్టర్ గౌతమ్, మర్యాదగా నువ్వు ఇచ్చిన వారెంట్ వెనక్కి తీసుకో. నువ్వు కోరుకుంటే కోట్లు
కోట్లు ఇస్తా, ఐశ్వర్యవంతుడవుతావు. కాదు అని కాలు దువ్వితే కాటికి పంపించడానికి కూడా వెనుకాడాడు ఈ భగవాన్ దాస్. రేయ్, రేయ్, నాకే లంచం ఇవ్వాలని చూస్తావురా? నేను నీలాగా తల్లి పళ్ళదాగి రొమ్ముకుద్దే నీచును కాదురా. ఈ జస్టిస్ గౌతమ్ అంటే న్యాయానికి ప్రతిరూపం, అన్యాయానికి సింహ స్వప్నం. న్యాయం కోసం నా ప్రాణాలు ఇవ్వడానికైనా వెనకాడని గుండెలోని కలవాడరా గౌతమ్. రే గౌతమ్, వీరుడిలా ప్రగల్భాలు పలకకు. నేను తలుచుకుంటే ఇక్కడే ఈ క్షణమే నిన్ను అంతం చేయగలను, కానీ నిన్ను చంపడానికి నేను రాలేదు. మర్యాదగా నువ్వు ఇచ్చిన వారెంట్ వెనక్కి తీసుకో, లేదంటే నిన్ను. రే, ఏమిట్రా నువ్వు తలుచుకుంటే చేసేది? నువ్వు నన్నేమీ చేయలేవు. గౌరీతం చేయడం, ప్రయత్నాలు ప్రదర్శించడం నీకేననుకున్నావా? నాకు చేతనవు. నేను తలుచుకుంటే నీ స్థానంలోకి రాగలను, కానీ నువ్వు తల్ల కిందులుగా తపస్సు చేసిన స్థానంలోకి రాలేవు. లుక్ మిస్టర్ గౌతమ్, నిత్యం మృత్యువుతో సహవాసం చేస్తూ బగబగబండే మంటల్లో దాగి ఉంటున్న ఈ భగవాన్ని చూస్తే ఆ పైన భగవంతుడు కూడా భయభ్రాంతులు చెందుతాడు. ఈ భగవాన్ పేరు చెబితే ఇలాంటి క్రిమినల్స్ కి ముచ్చమటలు పోస్తాయి. అంతటి మనగాడివా? మనగాళ్ళకు మనగాండి, రౌడీలకు రౌడీలే, గుండాలకు గుండాని. ధర్మాన్ని న్యాయాన్ని 4 పాదాలు నడిపించి గౌతమ్ని. రే గౌతమ్, నువ్వు మొనగాళ్ళకి మొనగాడివి, రౌడీలకి రౌడీవి. దాస్, భగవాన్ దాస్ నిత్యం మృత్యువుతో సహవాసం చేస్తూ మృత్యాన్ని నా కంఠంలో దాచిపెట్టుకున్న భగవాన్ దాస్. నిన్ను అంతం చేయగలను, కానీ నీకు మరొక ఆశిస్తున్నాను. నువ్వు ఎంతటి మొనగాడివైనా ఈ భగవాన్ దాస్ ముందు బచ్చాగాడివిరా. మళ్ళీ మించింది లేదు. నువ్వు ఇచ్చిన వారెంట్ వెనక్కి తీసుకో. నువ్వు నీ భార్య పిల్లలతో 100 ఏళ్ళు సంతోషంగా ఉంటావు. లేదంటే ఏం చేస్తావురా? నన్ను నా భార్య పిల్లల్ని సర్వనాశనం చేస్తావు. ప్రాణం మీద ప్రేమ, బ్రతుకు మీద ఆశ నీలాంటి నేరస్తులు మాలాంటి నిజాయితీ పనులకు. రే గౌతమ్, ఈ భగవాన్ పేరు వింటేనే ఎదుగు చూడు, ఆడ నుంచుంటున్న జనాల్ని చూడు. ఆ నా ఎదుట ఉన్న జనంలో 100 సార్లు మరణఘోష ప్రతిధ్వని. భగవాన్ పేరు వింటే నీలాంటి భగవాన్లు 100 మంది అయితే ఈ జస్టిస్ గౌతమ్ ఒక్కడితో సమానం. వెళతాను రా గౌతమ్, కానీ మరలా వస్తా. నేను శవమై శవపేటిక నువ్వు ఎక్కుతావు నన్ను అనుకుంటున్నావు కదా. ఏమన్నావురా? నేను న్యాయస్థానం ఎక్కుతానా? నేను న్యాయస్థానం మెట్టిలెక్కిన మరుక్షణం నువ్వు శవమై శవపేటిక ఎక్కవలసి వస్తుంది. అప్పుడు నేను వచ్చి నీ గుండెలను చిచ్చి పెద్దలకు ఆహారంగా విసురుతారా? వెళతాను, మరలా వస్తా. నీలాంటి చెంచగలను నా సర్వీస్ లో ఎంతో మంది చూశాను. తమ్ముడు కాళిదాస్ వీడు పెద్ద రౌడీ షీటర్. వీడు అనుకుంటే ఏ అమ్మాయితోనైనా ఆట ఆడతాడు, అనుభవిస్తాడు. మరి వీడి చరిత్రను తెలుసుకుందాం. Ciao bella, ciao bella, ciao bella, Maceto Mallika, Maceto Mallika. కలపడుకొచ్చే ఉన్న అడవి పులై వస్తావా, రణముకి రాజాలాగా దూసుకొచ్చేవా.
రెచ్చగొట్టేస్తుంటావా జోరుగా ఎర్రటి కళ్ళే ఎగరేసైవా కదిలే కాలయముడివా నడిచే క్రూర మృగమువా భయముతో నాలుగు దిక్కులు అదిరిపడే వీరుడివా మైకంలోన ముచ్చల్ల అందుమే అప్పగించాల వస్తే రాజ్యసభ మందిరమే మెరిసెగిలా మల్లిక 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 మజకో మల్లిక మల్లిక ఎగబడిపోనా వాడెప్పుడు అయినా ఆ పటానికొస్తే వాడంతు చూసైనా తెచ్చుకొచ్చైనా ఆవేశమెత్తున్నా నీ కుసాలింక కూర్చేలా గుంజి కొట్టైనా యుద్ధంలో సామ్రాట్లే యుద్ధం చేసే సేనానిలే ప్రాణమైనా ఇచ్చేస్తాడు నన్నాడు అంటే కత్తే ఎత్తి దించకుండా ఊచకోత కోసేటోడే మట్టి పైన విడిలయ్యవాడు పుట్టలేదయ్యో కదిలే కాలయముడివా నడిచే క్రూర మృగమువా భయముతో నాలుగు దిక్కులు అదిరిపడే వీరుడివా మైకంలోన ముచ్చాల అన్నమే అప్పగించాల వస్తే రాజ్యసభ మందిరమే మెరిసెనిలా మల్లిక 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 మజకో మల్లిక మల్లిక ఏం తీసుకుంటావు బ్రాందీ విస్కీ రమ్మో జిన్ను నీ దగ్గర పనిచేసా నీ తొత్తును కాదురా నువ్వు ఇచ్చేది తీసుకోవడానికి ఐసి మరి ఎందుకు వచ్చినట్లు చీకటిని చీల్చుకుంటూ ఆ సూర్యుడు వస్తాడు నేరస్తులు గుండెలు చల్చడానికి సూర్య వస్తాడు ఇన్స్పెక్టర్ అంటే ఏమనుకుంటున్నావురా పగ పగ మండే అగ్నిగుండం నన్ను పట్టుకొని ప్రయత్నిస్తే మాడి మధ్యపోతావు మర్యాదగా నువ్వు వచ్చినారా వెళ్ళిపో వెళ్తాను కానీ ఒంటరిగా కాదు జంటగా నిన్ను అరెస్ట్ చేసి నీతో కలిసి తీసుకొని వెళ్తాను పెట్టెలు కాల్చిపడాలి మర్యాదగా నీ చేతిలో ఉన్న పిస్టల్ కింద పడే లేకుంటే నీ హెడ్ లో నుంచి బ్లడ్ బయటకు వస్తుంది నీకు అరెస్ట్ చేయాలని సరదాగా ఉంటే ఓ పిక్ పాకెట్ గాను 420 గాను అరెస్ట్ చేసుకో అంతేగాని నిత్య మృత్యువుతో సహవాసం చేస్తున్న ఈ భగవాన్ దాస్ కాళీదాసులను అరెస్ట్ చేయాలనుకుంటే ఆ మంటల్లో కాలి బూడిదవుతావురా ఈ ఎస్ఐ బాధ్యత స్వీకరించిన రోజే ప్రాణాల మీద ఆశలు ఎప్పుడో వదిలేసుకున్నారు మీరు నన్నేం చేయగలరా చూడు సూర్య నువ్వు పట్టుకుంది 4 లారీలు
వాటిలో నీకు వచ్చేది లేదు, మాకు పోయేది లేదు, మళ్ళీ పీకేది లేదు. అనవసరంగా ప్రాణం మీదకి తెచ్చుకోకు. అన్నయ్య వీడితో ఏంటి ఇంకా మాటలు? వీడి చిక్కటి రక్తంతో ఆ గౌతమ్ గాడికి వార్నింగ్ లెటర్ రాసి పంపిద్దామా? తమ్ముడు ఆవేశపడకు. నోరు జారితే వెనక్కి తీసుకోగల, కానీ కత్తి జారితే వెనక్కి తీసుకోగలమా? ఏమిటి ఆలోచించేది? మీరు ఈ సమాజానికి పట్టిన చెడు పురుగులు. అంతం చేయడమే నా జీవిత ధ్యేయం. అంతే, నీకు సావేరాక రండిరా చూసుకుందాం. ఏ ఇన్స్పెక్టర్, ఈ రోజుతో నీ పని అయిపోయినట్టారా? తమ్ముడు వాడి పారిపోతున్నాడు రా, వాడిని పట్టుకురారా. వాడి తల నరికి మోతుకూరు సెంటర్ లో అమ్మవారికి బలిస్తారా? అలాగే అన్నయ్య, వాడి శవంతో ముక్కలు ముక్కలుగా చేసి కైమా తిందామన్నయ్య. వెళ్తున్నా అన్నయ్య, వెళ్ళిరారా. అమ్మా చెల్లెమ్మా, చెల్లెమ్మా, అమ్మా ఆ దుర్మార్గులు, ఆ చెల్లెమ్మా, చెల్లెమ్మా, చెల్లెమ్మా. అన్నయ్య ఏమిటని ఈ ఘోరం? సూర్య, వసంత, అంబులెన్స్ ఫోన్ చేయి. వద్దు బావగారు, వద్దు, నేను ఎక్కువసేపు బ్రతకలేను బావగారు. అమ్మా చెల్లెమ్మ, నా బిడ్డను మీ చేతుల్లో పెట్టి వెళ్ళిపోతున్నాను. తల్లి అయినా తండ్రి అయినా మీరే నా బిడ్డని జాగ్రత్తగా చూసుకో. నేను అయ్యో ఆరిపోయే దీపం అనగారిపోయనే నీ ఆశలు. భగవాన్ దాస్ కాళిదాస్, ఎంత దుర్మార్గాన్ని కొడిగట్టారా! మిమ్మల్ని ఉరికమ్మొక్కించేంత వరకు ఈ జస్టిస్ గౌతమ్ నిద్రపోడురా, నిద్రపోడు. ఛాలెంజ్. This is my very, very challenge. పూల జల్లో ఆ సూర్యగాన్ని వేసేసేసాం. ఇక మిగిలింది గౌతమ్. ఆ ఒక్కడిని వేసేస్తే నా సామ్రాజ్యానికి అడ్డు వచ్చేవాడే లేడు. ఈ శుభ సందర్భంలో ఆడి పాడి చిందేసి గుసగుస పాట పాట పాడదామా?
చిన్నదమ్మే చీకులు కావాలి నా సామ్యంగా చీకులన్నీ చిన్నది కావాలి చిన్నదమ్మే చీకులు కావాలి నా సామ్యంగా చీకులన్నీ చిన్నది కావాలి ఆకులు కావాలా ఒకలు కావాలా సొకులు కావాలా పూతరేకులు కావాలా ఆకులు ఒకలు ఒకలు సొకులు అన్నీ కావాలా చున్నే కావాలా అన్నీ కావాలా లేదా చున్నే కావాలా నెస్కుట్ట పాలకులు కావాలా దానిమ్మలకి ఉస్కులతో ఉప్పులు కావాలా నెస్కుట్ట పాలకులు కావాలా దానిమ్మలకి ఉస్కులతో ఉప్పులు కావాలా సింగరాయ కొండ నా చిక్కతోలు దండ విస్తాకల కండ కాయిస్త చలియండ నస్కట పాల చిక్కదాన్ని నీ కుమ్మకి పుష్కల పాపులు కావాలి నస్కట పాల చిలు కావాలి నీ కుమ్మకి పుష్కల పాపులు కావాలి షకులు కావాలా షకులు కావాలా చోకులు కావాలా కిస్సు కేకులు కావాలా షకులు షకులు చూపుల బాకులు మొత్తం కావాలా ఒకే కావాలా ఒకే కావాలా ప్రతిరోజు కావాలా తిన్నక తాకిడి కావాలా ఉల్లంగరల చిన్న చిన్నక రాపిడి కావాలా తిన్నక తాకిడి కావాలా ఉల్లంగరల చిన్న చిన్నక రాపిడి కావాలా కుమ్మల్లూరి కిల్ల నా సమ్మల్లూరి కిల్ల చెక్కేస్తే ఎల్ల చేస్తాను ఒళ్ళు కుల్ల చిన్నదమ్మి చీకులు కావాలి నా సామిరంగా చీకులన్నీ చిన్నది కావాలి అరే చిన్నదమ్మి చీకులు కావాలి నా సామిరంగా చీకులన్నీ చిన్నది కావాలి తమ్ముడు ఈ రోజు చాలా భలే హ్యాపీగా ఉంది కదన్నయ్య. నాకు కూడా రా ఎంతో ఆనందాన్ని ఇచ్చింది జాతర. మరి మరి మనకి ఎదురే లేదన్నయ్య, ఆ సూర్యగాడిని లేపేశాం. అవునరా, ఇక మిగిలింది ఆ జస్టిస్ గౌతమ్. అవునన్నయ్య, వాడిని ఒక్కడిని వేసేస్తే మన సామ్రాజ్యానికి అడ్డే ఉండదు. వాడు తెగ షో చేసేస్తున్నాడు, వాడిని కూడా లేపేస్తే మన దారికి అడ్డే లేదన్నయ్య. సామ్రాజ్యాన్ని మన గుప్పెట్లో పెట్టుకున్నావురా. ఇన్స్పెక్టర్, ఈ దుర్మార్గాలను అరెస్ట్ చేయి. రే గౌతమ్, మమ్మల్ని అరెస్ట్ చేస్తావా? చెప్పాను కదా, మేము స్టేషన్ మెట్లెక్కిన మరుక్షణం నువ్వు శవమై శవపేటకి ఎక్కవలసింది.
అది కనుక చేయకపోతే మేము భగవాన్ దాస్ కాళిదాసువే కాదురా వస్తాను అంతు చేస్తా 20% రాకపోతే మా పేర్లు మార్చుకుంటాం రా, చూసుకుంటాం రా నీ వ్యవహారం. నేను చెంచేయగలను చాలా మందిని చూశాను. హలో, ఆకాశవాణి ఈటీవీ వార్తలు చదువుతుంది గుత్తికొండ ప్రభాకర్. ముఖ్య గమనిక: 3 నెలల క్రితం జరిగిన సూర్య హత్యకి ఎటువంటి సంబంధం లేదని సరైన సాక్ష్యాధారాలు రుజువు కానందున వాదోపవాదాలు విన్న తర్వాత ఆ భగవాన్ దాస్ కాళిదాసులను నిర్దోషులుగా ప్రకటిస్తూ వారిని విడుదల చేయడం అనేది సూర్య హత్యకు సంబంధించిన అసలు దోషులను పట్టుకోవలసినదిగా పోలీసులకు ఆదేశాలు ఇవ్వడమైనది. ఒక బాధ్యత గల న్యాయమూర్తి అయి ఉండి వ్యక్తిగత కక్షలతో భగవాన్ దాస్ కాళిదాసును అరెస్ట్ చేయాలని ఇలాంటి పొరపాటు మరొకసారి జరగకుండా చూసుకోమని జస్టిస్ గౌతమ్ని హెచ్చరించడమైనది. వార్తలు ఇంతటితో సమాప్తం. చాలాగాడు అన్నంత పని చేశాడన్నయ్యా. అవమానం భరించలేని అనుమానం రా మన మీద, మనం భరించలేకపోతున్నాం రా దాన్ని. వాడు మన స్థావరానికి వచ్చి మన కాలరే పట్టుకొని వెళ్తాడు. లేదు, ఇక వదిలే ప్రసక్తే లేదు. వెళదాం, వాడి ఇంటికి వెళ్ళి వాడి ఉంటే వాడిని వేసేద్దాం. ఒకవేళ వాడు లేకపోతే వాళ్ళ ఆవిడిని మధ్య చేద్దాం. పదరా వెళ్దాం. అవునన్నయ్యా, ఆ నా కొడుకు ఇంకా భూమి మీద బతికే నూకల్లే వాడికి చెప్తాం పదన్నయ్యా. రేయ్ దుర్మార్గులారా, ఎందుకు వచ్చారా? ఇంకా ఏం మిగిలిందని వచ్చారా? ఏ బేబీ కూల్ కూల్, శత్రుశేషము రుణశేషము ఉండకూడదు కదే. పిల్లవ్వే నీ మొగుణ్ణి. ఆయనతో మీకేంట్రా పని? ముందు వాడితోనే పని, తర్వాత నీతోనే పని. ఏ మిస్టర్, హద్దులు మీరు మాట్లాడుతున్నారు. ఎలా ఉందేంటి? మా వాళ్ళు నీ వాళ్ళు కలిస్తే ఎలా ఉంటుంది బేబీ? నువ్వు కలుపుతావా మమ్మల్ని? ఆడదాంతో మాట్లాడే మాటలు ఇవేనా? మీకు సిగ్గుగా లేదు? సిగ్గా సిగ్గా అదేలా ఉంటుంది? ఆడదానికి సిగ్గు దేనికి? మగ సిరి ఉండాలి. కానీ ఒక్కసారి మమ్మల్ని రుచి చూడవే, మా మగతనం ఏంటో తెలిసిద్ది. ఎందుకు వచ్చారా? ఇంకా మీకు ఏం కావాలి?
నీ మొగుడిని ఈ లోకం నుంచి శాశ్వతంగా పై లోకాన్ని పంపడానికి వచ్చాం. కానీ నిన్ను చూడగానే వారికి మృత్యువు తీరమైంది, మాకు కామ పిపాసి దగ్గర అయ్యింది. ఆయన వస్తే మిమ్మల్ని ముక్కలు ముక్కలుగా నరుకుతారు. మర్యాదగా ఇక్కడి నుంచి బయటకు వెళ్ళండి. వాడికి అంత సీను లేదు బేబీ. ఈ రోజుతో వాడి నూరేళ్ళ ఆయుష్ తీరిపోతుంది. మీరేమన్నా దేవుళ్ళ మీరు చెప్పినట్టు జరగడానికి? ఆ పై ఉన్న భగవంతుడు రాతకైనా మార్పు కానీ నిత్యం మృత్యువుతో సహవాసం చేస్తున్న ఈ భగవాన్ దాస్ కాళిదాస్ మాటలకు మార్పే ఉండదు. మర్యాదగా వెళ్తారా లేక పోలీసులకు అప్పచెప్పమంటారా? ఏంటమ్మా ఏంటండి పోలీసులా? వాళ్ళు మమ్మల్ని చేస్తారే, మా అడిగిరికే ఆమడ దూరం పోయి నిలబడతారు బేబీ. పెట్టు చేయకుండా వచ్చి మా కౌగిల్లో వాలిపో, లేదంటే నీ ఒంటి మీద ఒక్కొక్క వస్త్రాన్ని తీసి నిన్ను అరే మనిషి జన్మెత్తి పశువులా ప్రవర్తించడానికి మీకు సిగ్గుగా లేదు? ఆడదంటే ఏమనుకుంటున్నారా? ఆడదంటే ఈ భూమికే పుణ్యక్షేత్రం రా. ఇక మీరు వెళ్ళండి దయచేసి. ఎలా వెళ్ళమంటావు బేబీ? ఎలా వెళ్ళమంటావు? నీ పువ్వులు నలగాలి, నీ పొట్టు ఎరగాలే, నీ గాజులు పగలాలి, మా మోజులు తీరాలి. ఇవన్నీ జరగాలి. ఎలా వెళ్ళండి. ఎలా వెళ్ళమంటావు? ఒరే దుర్మార్గులారా, మీకు అక్క చెల్లెలు లేరా? మీరు పుట్టింది ఒక ఆడదానికే కదరా? ఆడదంటే ప్రతి మగాడికి అలసే కదరా? పిచ్చిదాడా, నీ అందం చూస్తుంటే ఆ బ్రహ్మకే రెమ్మ తెగుతుంది బేబీ. ఒక్కసారి మమ్మల్ని అనుభవించి చూడు, ఆ మగతనం ఏంటో తెలిసింది. రావు బేబీ. మాతో ఏమన్నా జీవితాంతం కాపురం చేయమంటున్నామా? ఒకే ఒకసారి ప్లీజ్ మీకు దండం పెడతాను, నేను అలాంటి దాన్ని కాదు. ఏ ఒక బేబీ, ఆడదాని కోసం ఇద్దరు పాకులాడుతున్నారు, మీకు సిగ్గుగా లేదు? ఏ బేబీ, ఒక ఆడుదాన్ని ఐదుగురు అన్నదమ్ములు పంచుకున్నారు. మేము ఇద్దరు అన్నదమ్ములు పంచుకోవటంలో తప్పేమీ లేదు కదా బేబీ. దయచేసి నన్ను వదిలిపెట్టండి. నేను అలాంటి దాన్ని కాదు. ఏంటి బయట వేసుకున్న ప్రతి ఆడది చెప్పే మొట్టమొదటి వాట నేను అలాంటి దాన్ని కాదు అని. అరే దాస్, భగవాన్ దాసులమే మేము అలాంటి వాళ్ళమేనే. మీరు నాకు అన్నయ్య లాంటి వారు. దయచేసి నన్ను వదిలిపెట్టండి. అమ్మా, ఏవండి అన్నదాన్ని ఎల్లుండైనా చేయొచ్చు, కానీ అన్నయ్య అన్నదాన్ని ఈ రోజునే నేను లేని టైంలో నా ఇంటికి వచ్చి ఆడదాని పేరంటారా మీ ప్రతాపాలు? నీకు దమ్ముంటే నన్ను ఎదుర్కొంటారా? రే గౌతమ్, మేమొచ్చింది నీకోసమేరా. కానీ ఈ అందాల బొమ్మ, ఈ అందాల సుందరిని బాగా తెలిసి కాస్త ప్రణయత పరుచుకుంటున్నాంరా. వాడు మాట వినట్లే, కట్టి పెట్టండి రా వాడిని. కట్టిపడేయండి రా. కట్టిపడేయండి రా వాడిని. నీ మొగుడు వస్తాడేమో పీకుతాడన్నా, ఏం చేస్తావా ఇప్పుడు? రే గౌతమ్, నువ్వు అంతటి మొనగాడి వాడేరా, ఎక్కడ పట్టింది చూడరా. ఇప్పుడు నీ కళ్ళ ముందే నీ ఆవిడని అనుభవిస్తుంటే నువ్వు ఆ బాధతో
కనివి తీర చచ్చిపో మెంటలెక్కిపోయి ఆ మెంటల్ హాస్పిటల్ నువ్వు అంతటి మగాడవనేరా నిన్ను చేతులకి తాళ్ళు కట్టింది. నీ కళ్ళ ముందు నీ భార్యని మేము చెరిపేస్తుంటే కళ్ళల్లో నీరు కళ్ళు కక్కుండా చావాలరా. తమ్ముడు ఇక ఆసన చేయొద్దురా. వాడు మనల్ని స్టేషన్ కి తీసుకువెళ్ళాడు. ఎన్ని గుండెలు రా సహవాసం చేస్తున్న మనల్ని స్టేషన్ కి తీసుకెళ్తాడా? ఇప్పుడు వాడి కళ్ళ ముందు దాన్ని ఈడ్చుకురారా ఎడకి. చతుష్కృతా ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఏ అసురుడు సృష్టించిన పంచమ తంత్రం, నరజాతిని వంచిన దారుణ కుల మంత్రము, నరకబడిన శంభూకుని శిరం సాక్షిగా సాక్షిగా ముంతల చీపురుల మన దీనగతం సాక్షిగా ప్రశ్నించిన ప్రతి చోట మహారక్త క్షేత్రం అడగండో అరవండో మీ గుండె నడప్పు కొట్టి నిలదీస్తూ అడగండో పంచముని సృష్టించిన ఆ పంచకుడెవడని అడగండో మీరు అరవండో. మహారథం గుండెలపై నడిచిన నలిగిన పేదరికం చితికి చిత్రమవుతున్నా కసితో దొరతనమే పశువై తల విసిరిన అసహాయుల ఘోషతో దిశలు మారుమోగిన కళ్ళుండి చెవులుండి కనని వినని కారకులను అడగండో పంచముని సృష్టించిన ఆ వంచకుడెవడని అడగండో. తలెత్తిన స్త్రీ ధైర్యం బలికి తరలిపోతోంది, గళవెత్తని దైన్యంలో జనం కుమిలిపోతోంది, మనువాదపు మంటల్లో ఊరు తగలబడుతోంది, అగ పశువుల కాళ్ల కింద మగువ నలిగిపోతోంది. ఈ దౌష్ట్యం ఇక వద్దని, ఈ క్రౌర్యం ఇక వద్దని అరవండో పంచముని సృష్టించిన ఆ వంచకుడెవడని. ఎక్కడికి పారిపోతావు? రే గౌతమ్, చూసేవా మా మగతనం? ఇప్పుడు ఇంకా చూస్తావా? రే తమ్ముడు, ఇక మన సమయం ఆసన్నమైందిరా. నేను అనుభవించాం, ఆలస్యం చేయవద్దురా. వాడి చంపరా. ఇప్పుడు చూడరా, చేతుల్లో నువ్వు నీ భార్య కుక్క చావ చేస్తున్నారు. నీ ముందే నీ భార్య చూడరా. రే తమ్ముడు, వేసేరా.
రే గౌతమ్, నీకు అప్పుడే చెప్పా కదరా, మర్యాదగా మా మాట వింటే నూరేళ్ళు నువ్వు నీ భార్యతో నూరేళ్ళు సంతోషంగా ఉంటావని. ఇప్పుడు చూడు, చచ్చి పడి శవమై ఉన్నావురా. ఇంకా మోజు తీరలేదురా, ఇంకా బ్రతికే ఉన్నావా? మా జోలికి రాకమని చచ్చేటప్పుడన్నా తను తీరా చూసుకొని చావండ్రా. ఈ భగవాన్ దాస్ కాళిదాసులను ఎదిరిస్తే చూడండి, ఇదే రిపీట్ అవుద్ది. దాస్ భగవాన్ దాస్ కాళిదాసులను నిత్యం మృత్యువుతో సహవాసం చేస్తాం. ఇదే గతి పడుతుంది, జాగ్రత్త. అమ్మగారు, బాబు గారు, ఎంత ఘోరం జరిగిపోయింది అమ్మగారు, ఎంత ఘోరం జరిగిపోయింది. మమ్మీ, డాడీ, మమ్మీ, బాబు. మీ ఇద్దరు చంపిన వాళ్ళని ఎక్కడున్నా కానీ మేము నిద్రపోకుండా వాళ్ళని చంపేదాకా మేము నిద్ర కూడా పోవు. ఇదే మా ప్రతిజ్ఞ. మమ్మీ, డాడీ, మేము నిద్ర కూడా పోవు. ఇదే మా ప్రతిజ్ఞ. Lights up.